ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవ, దేవుని పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైంది. చాలా గొప్ప పని ఈ లోకంలో వారు చేస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని సేవ చేస్తూ ఉన్నారో, దేవుని పని చేస్తూ ఉన్నారో, దేవుని పరిచారకులుగా ఉంటా ఉన్నారో వారు చాలా గొప్ప పని చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఈ లోకంలో ఏ పని చేసినా, ఎవరికి పని చేసినా అది ఒకరోజు ఈ లోకంలో మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా మనము అప్పగించి వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుని సేవ అనేది అది పరలోకానికి సంబంధించిందండి. చాలా ఆత్మలను మనం దేవుని రాజ్యంలోకి నడిపిస్తూ ఉన్నాము. వారిని దేవుని సన్నిధానంలో నిలబెడతా ఉన్నాము. వారిని నిష్కలంకులుగా, నిరపరాధులుగా దేవుని సన్నిధిలో వారిని అలా మార్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దేవుని సేవకులు, దేవుని పరిచారకులు చాలా గొప్ప పని చేస్తూ ఉన్నారు. పరలోకపు తండ్రి పని వారు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పనిని ఒకానొక రోజున దేవుడు మనకు లెక్క అడుగుతాడంట అండి. మనము ఎంత సక్సెస్ఫుల్గా ఈ పరిచర్య చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఎంత ఫెయిత్ఫుల్గా చేస్తూ ఉన్నాము, ఎంత నమ్మకంగా చేస్తూ ఉన్నాము, ఎంత నిజాయితీగా, నీతిగా చేస్తూ ఉన్నాం అనేది దేవుడు చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన అదే కోరుకుంటా ఉన్నాడు. మనం ఎంత పేరు ప్రఖ్యాతలు కాంచామా, ఎంత ఉన్నత స్థానంకి వెళ్తున్నామా, ఇది కాదండి దేవుడు సేవకుల నుండి కోరుకుంటుంది. ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడంటే దేవుని సేవకులుగా మనము ఫెయిత్ఫుల్గా ఉండాలి, నమ్మకమైన మంచి దాసుడా అని మనం పిలువబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒకసారి వాక్య భాగాన్ని చదువుదాము. 2వ తిమోతికి రాసిన పత్రిక 2:15 చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. హల్లెలూయా. చూడండి, పౌలు భక్తుడు ప్రతి సేవకునికి ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు ఏ సత్యవాక్యాన్ని అయితే బోధిస్తా ఉన్నారో, ఏ సత్యవాక్యాన్ని అయితే ఇతరులకు వెదజల్లుతా ఉన్నారో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒకానొక రోజున మనము దేవుని ఎదుట ఆ యొక్క నీతి సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు మనం సిగ్గుపడే వ్యక్తిగా ఉండకూడదంట. ధైర్యంగా, అవును ప్రభువా, నీ పరిచర్య నేను సరి అయిన రీతిలో చేశాను, ఎవరికి నేను అన్యాయం చేయలేదు, ఏది నా ఇష్టానుసారంగా నేను చేయలేదని నిన్ను నువ్వు ఆ విధంగా ధైర్యంగా నిలబడులాగున నిన్ను నువ్వు సిద్ధపరచుకో అని వాక్యం చెప్తా ఉందండి. ఈరోజు మనం అలా ఉన్నామా? చాలాసార్లు దేవుడు చూడట్లేడు కదా, మనుషులే కదా అని మనకు నచ్చినట్టు మనం చేస్తూ ఉంటాము, మనకు నచ్చినవి బోధిస్తూ ఉంటాము, మన ఆలోచనలే దేవుని ఆలోచనలుగా ఇతరులకు చెప్తా ఉంటాము. కానీ వాటన్నిటికీ ఒక రోజు ఉందండి. ఆ రోజు మనం లెక్క అప్పగించాలి. కాబట్టి దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని సాక్షిగా మనం నిలబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా సేవ చేద్దాం, ఆ విధంగా పరిచర్య చేద్దాము. ఒకరోజు ఫలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని దేవుని చేత మనం పిలువబడదాం. అట్టి కృప దేవుడు ప్రతి దైవజనులకు, దైవజనురాలికి సమృద్ధిగా అనుగ్రహించుగాక. గాడ్ బ్లెస్ యూ.